ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసఐ దగ్గరికి పోతే ఏసఐ మన మాటలు పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మనకు మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చినాడు, మంచి మార్గంలో నడిపించడానికే వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు చెప్పుకోవాలని బాగా రావడం చాలా మంది అనుభవం. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మాణం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంటుంది. అలా మా కాలనీ ఏదంటే మీకు తెలిసింది కాదు, మెజార్టీ సర్కంలో కూడా వైసీపీ చైర్మన్ అని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ కమిటీ స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది. నేను నేషనల్లో కూడా ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇలాంటి మన కాలనీ 833 ఉన్నాయి నేషనల్ వైడ్. దాంట్లో కూడా ట్రెజరర్గాను స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్లో కూడా తింటున్నాను. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కమిటీ తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది రామాలకు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేసని అనుకుంటాను. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున